టెక్నాలజీ పెరిగే కొద్దీ యువత భవిష్యత్తు ఇంకా మెరుగుపడాలి. కానీ ఇప్పుడు జరుగుతున్న కొన్ని సంఘటనలు చూస్తుంటే మాత్రం యువత భవిష్యత్తు ఎటు వెళ్తుందా అన్న ఆలోచనలు మొదలవుతున్నాయి. అయితే ఇప్పటి యువత వారి భవిష్యత్తు మీద కాన్సంట్రేట్ చేసి వారి తల్లిదండ్రులను ఎంతో ఆనందంగా చూసుకోవాల్సిన యువత క్షణికావేశంతో వారి నిండు జీవితాలను కూడా నాశనం చేసుకోవడమే కాకుండా వారి తల్లిదండ్రుల ప్రపంచాన్ని కూడా చీకట్లోకి నెట్టేస్తున్నారు. సో ఈ విధంగా చూసుకుంటే ఈ మధ్య కాలంలో ఆత్మహత్యలు ఎక్కువగా అవుతున్నాయి. చిన్న చిన్న సమస్యలనే పెద్దగా చేసి చూసి వారి జీవితాలను వారి చేతుల్లోనే నాశనం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు యువత. అసలు ఇలాంటి ఒక ఘటనే గుంటూరులో చోటు చేసుకుంది. అసలేం జరిగిందో ఇప్పుడు మనం చూద్దాం. నోటికి ప్లాస్టర్, ముక్కుకి క్లిప్. ఇంజనీరింగ్ విద్యార్థిని మరణం. గుంటూరులోని ప్రైవేట్ హాస్టల్లో ఘటన. గుంటూరులోని ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటున్న బీటెక్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె ఆత్మహత్య చేసుకుంటున్నానన్న విషయం ముందుగా స్వగ్రామంలో తల్లిదండ్రులకు తెలియగా వారు కూతుర్ని కాపాడుకోవడానికి ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత నోటికి టేపు, ముక్కుకు క్లిప్పు పెట్టుకొని మరణానికి పాల్పడింది. ఆత్మహత్యకు దారితీసిన కారణాలైతే ఇంకా తెలియరాలేదు.